శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో ఈరోజు మనం 40వ శ్లోకానికి వచ్చాం. 40వ శ్లోకం. ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమాసాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు భక్తి అనే ఒక పంటని ఎలా పండించుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాన్ని ఎలా పోలుస్తున్నారంటే, మామూలుగా అయితే మనము పంటలు పండించుకోవాలంటే ఏం చేయాలి? ఒక సరస్సు నుంచో ఒక నది నుంచో అక్కడి నుంచి నదిలో ఉండే నీటికి కాలువలు కట్టి ఆ కాలువల ద్వారా నీటిని పంట పొలాలకు మళ్ళించుకొని పంట పొలాలు పండించుకుంటాం కదా, అది మనం చేసే పని. దాన్ని ఆ శివునికి మార్చి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అది కూడా మనకంటే ఇప్పుడు అంతా మిషన్స్ వచ్చేసాయి. బోర్కి మిషను, లేదా బోర్ మోటార్స్, మళ్ళీ వచ్చేసి మామూలు వాటర్కి అంతా మోటార్స్ వచ్చేసాయి. కానీ ఆయన కాలంలో అవి లేవు కదా. ఆయన కాలంలో ఉంది ఏతాం అంటే ఒక కుండకి ఒక కర్ర కట్టి అటు ఇటు ఇద్దరు పట్టుకొని ఆ కుండతో నీళ్లు తీసి కాలువల గుండా పంపిస్తారు. పోసి కాళ్ళలో పోస్తారు. ఆ కాలువల గుండా నీళ్లు వెళ్ళి పంట పొలాలకు వెళ్తాయి. అది ఆనాటి యంత్రం. అది దాన్ని భక్తికి మార్చి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎలా చెప్తున్నారు చూద్దాం. సెకండ్ లైన్, సదాశివస్య, సదాశివుడు ఎప్పుడూ మంగళం కలిగించేవాడు. ఆ సదాశివుడు అటువంటి ఆయన గురించి చరితాంభోరాసి దివ్యామృతైః, చరిత అంభోరాసి, ఆయన పెద్ద సముద్రం అట. ఏం సముద్రం అది? ఆయన చరిత్ర, ఆ శివుని యొక్క చరిత్ర అనే ఒక పెద్ద సముద్రం ఉందట. అది ఎటువంటిది? ఉప్పు నీటి సముద్రం కాదు, దివ్యామృతైః, మంచి అమృతం, దివ్యశక్తి గలంటి అమృతం. ఆ అమృతమే ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క మహిమ, ఆయన లీలలు. అవంతా ఉండేటువంటి పురాణాలు అన్నీ కలిసి, లింగ పురాణమా, లేకపోతే శివ పురాణమా, వాయు పురాణమా, పురాణాల్లో సగం పురాణాలన్నీ శివుడి గురించి చెప్తాయి. అన్ని పురాణాలు కానీ లేదా వేదాలు కానీ అన్నీ శివుని యొక్క మహిమ గురించి చెప్పేవి. అవన్నీ ఆ చరిత అంభోరాశి, ఆ సముద్రం అంతా ఉందట. ఆ శివుని యొక్క మహిమతో కూడినటువంటి ఆ చరిత్ర అనే ఒక సముద్రం, అది దివ్యామృతం. దాంట్లో ఉండేది నీరు. ఎటువంటి నీరు? నీరు కాదట, మామూలు నీరు కాదట, అది దివ్య అమృతం ఉంది దాంట్లో. మృతము కానిది ఉంది దాంట్లో. మామూలుగా ఉండే నీటిలో మరణం ఉంటుంది, మలినం ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ ఆయన దాంట్లో అవి లేవట, స్వచ్ఛమైన నీళ్ళట. అటువంటి ఆయన చరిత్ర అనే ఒక నీటి సముద్రం ఉందట. దాని నుంచి నీళ్లు తీసుకురావడం కోసంగా ఏం చేస్తున్నారు చూడండి. ధీయంత్రేణ, ఆయన ఒక ఏతాం అంటే ఆ రోజుల్లో నీళ్ళు తీసి పోసేది. ఆ ఏతాం తీసుకున్నట. అది ఏదది? బుద్ధి అనే ఒక యంత్రం తీసుకున్నట. తీసుకొని వచో ఘటేనా, దానికి ఏం కట్టాడట? ఆ యంత్రానికి చివరి మధ్యలో కుండ కట్టాట. ఆ కుండ ఏందది? వాక్కులు అనే ఒక కుండ కట్టాట.
బుద్ధి అనే ఒక యంత్రానికి వాక్కులు అనేటువంటి ఒక కుండ కట్టాట. కట్టి ఆ నీటిని తీసుకొచ్చి పంట పొలాలకు ఎదురుగా ఏర్పాటు చేయాలి. చేయాలంటే కాలువలు ఉండాలిగా, కాలువలో గుండా నీరు ప్రవహించాలి. ఆ కాలువలు ఎలా ఉన్నాయట? కవిత కుల్యోపకుల్యాక్రమై. ఆ కవిత్వము అనేటువంటి ఒక కాలువ ద్వారా కుల్యాక్రమైకి అంటే కాలువలు, ఉపకాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువలు, అన్ని కాలువల ద్వారా నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ కాలువల గుండా ప్రవహిస్తున్నాయట. ప్రవహిస్తూ ఆనీతైశ్చ, ఆ శివుడి చరిత్ర అనే ఒక పెద్ద సముద్రం నుంచి, అమృతం ఉండే సముద్రం నుంచి నీళ్లు తీసుకురాబడుతున్నాయి. ఎట్లా తీసుకురాబడుతున్నాయట? బుద్ధి అనే ఒక యంత్రం సహాయంతో, వాక్కులు అనేటువంటి కుండతో, మళ్ళీ ఒక కాలువలు వచ్చేసేసి పిల్ల కాలువలు, పెద్ద కాలువలు అన్నీ ఏవంటే ఆయన కవిత్వం అనే ఒక ఆ కాలువల గుండా ప్రవహిస్తోందట. ఆ కవిత్వం ఏంది? ఆ శివుని యొక్క పాటలు, భజనలు అవన్నీ కలిపి ఆయన కవిత్వం. ఆ కవిత్వము పిల్ల కాలువలే ప్రవహిస్తున్నాయట. ప్రవహించి హృత్కేదారయుతాశ్చ, కేదారం అంటే పంట పొలం. ఆ పొలం ఏమైపోయింది? నా మనస్సు అనే ఒక పొలం ఉంది, ఆ పొలంలోకి ప్రవహించాయట. ఆ కవిత్వం అనే కాలువల గుండా ఆ బుద్ధి అనే ఒక యంత్రం ద్వారా, వాక్కులు అనేటువంటి కుండ ద్వారా ఆయన యొక్క చరిత్ర అనే ఒక అమృత రసము, ఆ అమృత ప్రవాహము ఆ కాలువల గుండా ప్రవహించి వచ్చి నా మనస్సు హృత్కేదార, నా మనస్సునే పంట పొలంలోకి ఆ నీళ్లు ప్రవేశించారట. ఆ అమృత రసం ప్రవేశించేసింది. ప్రవేశిస్తే ఏమైపోయింది? భక్తి కలమా అంటే వరి పంట నా హృదయంలోకి రాగానే ఏమైపోయిందంటే భక్తి అనే ఒక పంట పండిందంట. పండితే సాఫల్యమాతన్వతే, ఆ పంట పొలం బాగా పండి దాంట్లో వరి పంట బాగా చేతికి అంది వచ్చిందట. అంత గొప్పగా అయిపోయిందట. ఆయన పంట పొలం బాగా పండిందట. కాబట్టి అప్పుడు ఇంకేమైపోయింది? దుర్భిక్షాన్, ఇంకా కరువు లేకుండా పోయిందట. దరిద్రం పోయిందట. హాయిగా కరువు లేకుండా సస్యశ్యామలంగా పంట పండేసరికి ఆనందం అయిపోయిందట. మమ సేవకస్య, నేను సేవకుడిని, నేను ఆ శివుడికి సేవకుడిని, నాకు ఇక కరువు అనే మాట లేదు. హాయిగా పంట పొలం బాగా పండేసింది, హాయిగా నేను భోంచేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఇంకా దిగులు లేదు, చింత లేదు. భగవన్ విశ్వేశ భీతి కుతః, ఓ భగవాన్, ఓ భగవంతుడా అని పిలుస్తున్నాడు. విశ్వేశ, విశ్వానికంతా ఈశ్వరుడా, భీతి కుతః, ఇంకా నాకు భయం దేనికయ్యా? ఈరోజు వర్షం వస్తుందా రాదా, పంట పండుతుందా పండదా, ఎలాంటివన్నీ దిగులు లేవు. కలుపు మొక్కలు వస్తాయేమో అని, పంట పాడైపోతున్న ఆ దిగులు లేదు. వర్షాలు రాకుండా ఉంటే పంట పొలాలు ఎండిపోతాయేమో అని ఆ బాధ లేదు. ఏ బాధ లేదు. నా మనసునే పొలానికి, నా మనసునే పొలం మాత్రం ఎప్పుడూ సస్యశ్యామలుగా పంటలు పండి భక్తి అనే ఒక పంట బలపడుతుంది. ఆ పంటతో నేను తరించిపోతున్నాను. ఈ విధంగా నా మనస్సు అనే పంట ఎప్పటికీ కరువు అనే మాట లేకుండా ఎప్పుడు పంట పండే ఉంటుంది. పంట పండినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందం, శాశ్వత ఆనందం నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది అని భగవంతుడిని చెప్తున్నాడు. భగవాన్, ఆయన భగవంతుడు ఎందుకంటున్నాం మనం? భగము కలవాడు భగవంతుడు, 6 గుణములు కలవాడు భగవంతుడు. ఏమిటి 6 గుణాలు? ఒకటి ఐశ్వర్యం. భగవంతుడికి లేని ఐశ్వర్యం లేదు, మనకే ఇస్తున్నాడు. భూమి మీద ఎంతో ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఆయన ఐశ్వర్య స్వరూపుడు. ఆయన దగ్గర ఉన్నదంతా మనకు, ఆయన దయ ఉన్నవాడు కాబట్టి మనకి ఇస్తుంటాడు. ఇంకా పరాక్రమం, ఆయన కూడా అంత పరాక్రమం ఎవరికి లేదు.
అందరికీ శక్తి ఇచ్చాడు. అందరి యొక్క శక్తికి మూల కారణమైన వాడికి ఇంకెంత శక్తి ఉండాలి, ఎంత పరాక్రమం ఉండాలి. ఇంకా ఎస్ఎస్ కీర్తి, ఆయనకున్నంత కీర్తి ఇంకెవరికి లేదు. ఎందువల్ల విశ్వాన్ని నడిపించే ఆయనకి, ఆయన మించిన కీర్తి ఎవరికి ఉంటుంది? ఆయనకే ఉంటుంది. ఇంకా జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఉంది ఆయనకి. మనకందరికీ జ్ఞానం ప్రసాదించాడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు, ఋతువులు తెలుసు, ప్రకృతి తెలుసు, అన్నీ తెలుసు. అన్నింటిలో అన్ని శాస్త్రాలు తెలుసు. శాస్త్రాలు తీసుకొచ్చింది ఆయనే కాబట్టి, ఆ వేదాలు తీసుకొచ్చింది ఆయనే కాబట్టి ఆయనకు సంపూర్ణమైన జ్ఞానం ఉంది. ఇంకా శ్రేయస్, మన మేలు కోసమే ఆయన చేస్తాడు. ఏది చేసినా మన మేలు కోసమే చేస్తాడు, లేకపోతే చేయడు. అలాంటి వాడు. వైరాగ్యం, ఇవన్నీ ఉండా కూడా ఆయనకు వైరాగ్యం ఉంది. ఇంత ఐశ్వర్యం ఉందని చెప్పి అది పోతుందని దిగులు లేదు. ఇంత సృష్టి నాది అని చెప్పి అది పోతుందని దిగులు లేదు. ఇంత జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి అహంకార మమకారాలు లేవు. అంతా వైరాగ్యమే ఉంది. వైరాగ్యం ఉంది కాబట్టి ప్రళయకాలంలో తాను సృష్టించిన సృష్టిని తనలో కలుపుకుంటున్నాడు. అటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి ఆయన విశ్వేశ, విశ్వానికంత శాసనకర్త, శాసిస్తాడు. ఈ విశ్వం ఇలా ఉండాలంటే అలాగే ఉండాల్సింది. ఎన్ని యుగాలు అయిపోయినా, ఎంతకాలం అయిపోయినా ఆయన చెప్పే నియమం ప్రకారమే విశ్వం అంతా నడవాలి. కాబట్టి ఆయన అదుపు ఆజ్ఞల్లో ఉంది ఈ విశ్వం అంతా. కాబట్టి విశ్వేశ భీతి కుతః, ఇంకా నాకు భయం దేనికయ్యా? భయం ఎందుకు? ఇక నాకు పంట పొలం బాగా పండింది, భక్తి అనే ఒక పంట బ్రహ్మాండంగా పండింది, ఇక నాకు దిగులెందుకు అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో మనకి ఆయన భగవంతుడి యొక్క చరిత్ర అనే దాన్నేమో ఒక సముద్రంతో పోల్చాడు. సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది, కానీ ఈయన సముద్రం ఏంటంటే దివ్య అమృతం అని చెప్పాడు. అమృతంతో కూడినటువంటి జలంలాగా ఆయన చరిత్ర ఉందని, దానికి తీసుకురావడం కోసంగా వాడుకోవాల్సిన ఒక యంత్రం, ఒక ఏతాం, ఆనాటి కాలనాటి ఏతాం ఏదయ్యా అంటే మన బుద్ధి. ఇప్పుడు ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే ఏం కావాలి? మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి. అది చదవాలనే బుద్ధి మనకు కలగాలి. ఆయన చరిత్ర ఒకటి ఉందని చెప్పి తెలుసుకొని ఆయన గురించి, ఆయన వేదాలు, ఆయన సృష్టించిన పురాణాలు, ఆయన గురించి తెలుసుకునే విషయం అంతా ఉండి ఏవైతే ఉన్నాయో ఆ లీలలు మహిమలు అన్నీ కూడా మనకు బుద్ధి బుట్టి చదవాలి. చదివిన తర్వాత వాక్కుల ద్వారా స్తోత్రం చేయాలి స్వామిని. అలా చేస్తే ఏమవుతుంది? మనలోంచి కవిత్వం వస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ కవిత్వం రచించిన వాళ్ళంతా ఉన్నారు కవులు. వాళ్ళ యొక్క కవుల వల్ల ఆ గానం, ఆ పాటలు, ఆ భజనలు అవన్నీ చేస్తూ 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 ఉండగా మనలో భక్తి భావం పెళ్ళుబుకుతుంది. అప్పుడు ఆ భక్తి ఆ కాలువల గుండా ప్రవహించి వచ్చి మన మనస్సులో ఆ కవిత్వం ద్వారా ప్రవహించి వచ్చి మన మనస్సులో స్థిరంగా భక్తి ఉండిపోతుంది. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు మనకు మోక్షానికి దారి ఏర్పడుతుంది. అదే అసలైన పంట. అందుకని ఆయన ఆ విధంగా భక్తి అనే ఒక పంట పండాలంటే ఏం చేయాలట? ఆ శివుని యొక్క మహిమల గురించి, ఆయన చరిత్ర గురించి, ఆ లీలల గురించి తెలుసుకోవాలట. తెలుసుకున్న వాడే తరిస్తాడు. తెలుసుకోవాలనే బుద్ధి ముందు పుట్టాలి. పుట్టిన తర్వాత ఆ భగవంతుడి యొక్క నామస్మరణ వాక్కు ద్వారా చెయ్యాలి. ఆ తర్వాత అది ఆ కవిత్వంలో ఉండే మాధుర్యాన్ని గ్రహించి, ఆ మాధుర్యం పిల్లకాల ద్వారా ప్రవహించి మనస్సు అనే ఒక పంట పొలంలో చేరితే, ఆ మనస్సు అనే పంట పొలం పండితే, అప్పుడు ఆ భక్తి పరాకాష్ఠకు చేరితే ఆ జీవి యొక్క జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి మమ సేవకస్య, మళ్ళీ భీతి కుతః, ఇంకా నాకు భయం ఎందుకయ్యా? అంతేకాదు మమ దుర్భిక్షం, నాకు దుర్భిక్షం లేదు, కరువు లేదని చెప్పేసి. ఇంకా హృదయమంతా భగవంతుడు నిండిపోతే ఇంకా ఆనందం కోసమే మనిషి జీవించేది. ఆ ఆనందమే హృదయమంతా నిండిపోతే ఇక దుర్భిక్షం, కరువు ఎక్కడుంది? ఇంకా దానికి దుఃఖానికి తావు ఎక్కడుంది? తావే లేదు కదా అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు.
ఈరోజు మనం శివానంద లహరిలో 40వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం.